ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జీవితంలో సెటిల్మెంట్ ఎప్పుడు, ఏ సమయంలో కోటీశ్వరులు అవుతారు అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష మూడు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. కర్కాటక రాశి చాలా సెన్సిటివ్ రాశి, అభద్రతా భావాన్ని కలిగి ఉంటుంది. అందరినీ ప్రేమించాలి, అందరూ బాగుండాలి, ఎవరికి కష్టం కలిగించకూడదు, ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా ఉంటారు. చాలా మొగమాటస్తులై ఏదైనా వీళ్ళు ఒకరికి ఒక వస్తువు ఏదో కొన్నాళ్ళు వాడుకోమనో ఎరువో ఇస్తారు, తిరిగి దాన్ని అడగడానికి కూడా చాలా మొగమాట పడుతూ ఉంటారు. అందుకని వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వస్తువు పట్టుకెళ్ళినా, ధనం పట్టుకెళ్ళినా ఇంచుమించుగా అవి తిరిగి రావడం అన్నది అసాధ్యంగా కనబడుతూ ఉంటాయి. అంటే మొగమాటం వల్ల, మంచితనం వల్ల అవ్వచ్చు. సో మరి వీళ్ళ జీవన విధానంలో ఎప్పుడు సెటిల్మెంట్ వస్తుంది అని పరిశీలించినప్పుడు మరి ముందుగా పునర్వసు నక్షత్రం వీళ్ళ జీవితం గురు మహాదశతో స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల వీళ్ళు బాల్యం ఇంచుమించుగా రెండో పాదం నుంచి కాబట్టి 12 సంవత్సరాల నుంచి సంవత్సరం లోపు కూడా ఉండొచ్చు. విద్య చాలా వినయ విధేయతలతో, చాలా చిన్న చక్కని అలవాట్లు, చాలా సంస్కారవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా గారాభం కూడా పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు లేక పడుతుంటారు అన్నమాట వాళ్ళ తల్లిదండ్రులకి. చాలా ఏదో పూజలు పునస్కారాలు చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే మరి పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరాముడు వారు దశరథుడికి ఎప్పుడో ఇంచుమించుగా అతనికి చాలా పెద్ద వయసు వాడు, అంటే అప్పుడు చాలా సంవత్సరాలు బతికేవారు, ఆ టైంలో పుట్టాడు కాబట్టి ఎక్కువ గారాబం. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటుంది. అంటే పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులకి, ఇప్పుడంటే ఎక్కువ వయసు తేడా కాదు కానీ ఇంచుమించుగా 35, 36 ఉన్నటువంటి తల్లిదండ్రులు కలుగుతారు. అందుకని వీళ్ళు చాలా గారాభంగా పెరుగుతారు. ఇంతవరకు ఓకే, బాగుంది, చాలా మంచితనంతో, చాలా నిజాయితీతో అంతా నూరిపోస్తారు. ఈ 15వ సంవత్సరం దాకా 10th వరకు వెరీ గుడ్. దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ ఈ జాతకుల్ని అప్పటిదాకా ఉన్నటువంటి గారాబం అంతా పోయి చాలా క్రమశిక్షణతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. అంటే అప్పటిదాకా ఫ్రీగా ఉంటారు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి శని మహాదశ రాగానే పేరెంట్స్కి ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఏదో ఉద్యోగపరమైన ఇబ్బంది, వ్యాపారపరమైన ఇబ్బంది రావడం వల్ల అక్కడ నుంచి వీళ్ళు కొంత స్ట్రగుల్సమ్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇది 19 సంవత్సరాలు, అప్పుడు ఒక 12 అనుకుందాం. అందుకని చాలా మంది 30, 31 సంవత్సరం వచ్చేదాకా కూడా సెటిల్ అవ్వలేకపోతూ ఉంటారు అన్నమాట. అయితే వీళ్ళు తల్లిదండ్రులకి కాకుండా కొంతమంది విదేశం వెళ్ళో, హాస్టల్లో ఉండో, తాతగారి దగ్గర ఉండో చదువుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా 30వ సంవత్సరం తర్వాత మాత్రమే జీవితంలో వీళ్ళకి సెటిల్మెంట్ రావడం జరుగుతుంటుంది. వివాహం కూడా సాధారణంగా లేట్ అవ్వడం జరుగుతుంటుంది. దానికి కారణం సప్తమం శని యొక్క స్థానం అవటం వల్ల 31, 32 తర్వాతే వీళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయ్యి అక్కడికి 50 సంవత్సరాల మధ్యలోనే ఈ సంతానం, వివాహం వగైరా వగైరా అన్నది జరిగి జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక నిజాయితీ, ఒక పద్ధతిగా వెళ్ళడం అన్నది వీళ్ళ జీవిత ధ్యేయం ఆ విధంగానే వెళ్తుంది. బట్ ఏదైనా సంతోషంగానే నడుస్తుంది 32 తర్వాత. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు చాలా అఖండ మేధావులై ఉంటారు అన్నమాట. అంటే ఈ నక్షత్రానికి గురువు అధిదేవతగా ఉంటాడు. శని నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అందుకని ఒక 9, 10 భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితంలో అన్నీ నేర్చుకొని చాలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే జీవితంలో వీళ్ళు బయట ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ శని మహాదశ వీళ్ళకి బాల్య దశగా 19 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఇంచుమించుగా 36 సంవత్సరాల దాకా చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అన్ని తెలివితేటలు, అన్ని అవకాశాలు
అంత నాలెడ్జ్ ఉన్నా ఈ ఉద్యోగంలో సరైనటువంటి డెవలప్మెంట్ రాదు. వీరి యొక్క తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడుతూ వారి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వీళ్ళని ఎదగనివ్వకుండా తొక్కేస్తుంటారు. ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ వీళ్ళంతా గమనించి అది లేటుగా ఈ 35-37 సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితంలో బాగా ధనం సంపాదించి 37 నుంచి 54వ సంవత్సరం మధ్యలో బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. మళ్ళీ 54 నుంచి ఇంచుమించుగా 60 ఆ ప్రాంతంలో కొంతమంది మళ్ళీ ఒకసారి ఒక జర్క్ దెబ్బతిని మళ్ళా తర్వాత 60 తర్వాత వచ్చినటువంటి మహాదశలో బ్రహ్మాండమైన జీవితం అనిపిస్తారు. 80 సంవత్సరం దాకా ఉంటుంది అన్నమాట. అంటే ఏదన్నా వీళ్ళ జీవితం 60 దాటిన తర్వాత చివరి జీవితమే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ్యత ఏదో వీళ్ళ జీవితంలో ఉండడం జరుగుతుంటుంది. దానికోసమే తాపత్రయపడుతూ వారి కోసమే జీవితం అంతా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. సాధారణంగా ఇది సహజ రాశి చక్రంలో 4వ రాశి అవ్వటం వల్ల జీవితంలో సుఖపడడం తక్కువ, ఇది ఇతరులకి సుఖపెట్టడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వివాహ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకం, ఇది సర్పానికి సంబంధించింది. సర్పం అంటే మామూలు సర్పం కాదు. వాసుదేవుడు అంటే మనకి కృష్ణ పరమాత్ముడు నిద్రించే శేషపాన్పు ఎలాగైతే ఎంత పెద్ద సర్పం ఉంటుందో, అంటే ఇంచుమించుగా ఈ ప్రపంచాన్ని ఈ భూమి అంతా కూడా అంత పెద్ద సర్పం మాట. అందువల్ల వీళ్ళ నాలెడ్జ్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఎక్కడెక్కడో పూర్వజన్మ జ్ఞానం కూడా ఉండడం వల్ల చిన్న వయసులోనే బాగా విద్యాపరంగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు అతి మేధావులుగా ఇంచుమించుగా 10th క్లాస్ లోపల అంటే 17వ సంవత్సరం దాకా వీళ్ళకి బుధ మహాదశ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు చాలా మేధావులుగా ఉంటారు. దాని తర్వాత వచ్చినటువంటి కేతు మహాదశ అంటే 17 to 24 మధ్యలో చాలా వరకు లోక జ్ఞానాన్ని సంపాదించి పూర్వీకుల యొక్క సంపద అంటే వాళ్ళు జ్ఞానాన్ని కూడా వీళ్ళు సంపాదించి 24 నుంచి 44వ సంవత్సరం మధ్యలో జరిగే శుక్ర మహాదశ వీళ్ళకి అటు వివాహాన్ని, సౌకర్యాల్ని, చుట్టూ జనాన్ని, మంచి వైభోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశిలో జన్మించిన వారికి పరిహారం ఏంటంటే, ఇది జలతత్వ రాశి అవ్వటం వల్ల మరి ఇది ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా ఒక బౌలు అంటే ఒక గ్లాస్ బౌల్ అయినా జాడీ లాంటిదన్నా తీసుకొని అందులో శుభ్రమైనటువంటి గంగాజలం దొరికితే గంగాజలం, లేదంటే ఏదైనా నదిలో వాటర్ ఒక 1/2 లీటరో లీటరు అనుకుంది పట్టిది అనుకుందాం, 1 లీటర్ అయితే మంచిది. ఆ బౌల్లో ఈ వాటర్ పోసి అందులో పాలరాయి మొక్కలు అంటే మనకి ఇళ్ళకది వాడి పాలరాయి మొక్కలు అందులో ఎక్కువ వేసిన మొక్కలు వేసి వాయువు మూల ఉత్తర వాయువు మూల పెట్టుకోవడం వల్ల ఈ పాలరాయి మొక్కలు లేని వాళ్ళు ఏంటంటే చక్కగా దీన్ని ఒక బౌల్లో వాటర్ పోసి పాలరాతితో చేసినటువంటి దత్తాత్రేయుడు బొమ్మని కానీ విఘ్నేశ్వరుడు బొమ్మని కానీ పెట్టడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటోని కానీ సింగిల్గా రాముల వారు బాణాన్ని పట్టుకున్నటువంటి ఫోటోని ఆరాధించడం వల్ల వీళ్ళకి విజయం తథ్యం అవుతూ ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్ర జాతకులు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని దక్షిణామూర్తిని విధి విధానంగా పూజించడం వల్ల వీరి యొక్క జీవితం అదృష్టకరంగా మారుతూ ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు నాగదేవత ఫోటోని పెట్టుకోవడం కానీ, లేదంటే మరి ఈ పాము పుట్టలు, నాగులు వాటికి సంబంధించింది కానీ నాగదేవతను కానీ, లేదంటే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటి కాళీయమర్దనం ఫోటో కానీ పెట్టుకోవడం వల్ల, లేదంటే కృష్ణ భగవానుడు శేషపాన్పు మీద నిద్రిస్తున్నటువంటి ఫోటో కానీ, అంటే సింగిల్గా పాము ఫోటో అది పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక దేవతతో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా వీళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండడం, లేదంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం కంపల్సరిగా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఏదో విధంగా ఒక సర్పశాపం లాంటిది ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నెమలి పించాలు దగ్గర పెట్టుకోవడం వల్ల వీరికి దోష పరిహారమై వీరి యొక్క తెలివితేటలు వీరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.
సాధారణంగా జాతకుడి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తుంటాయి. కొంతమందికి గురు మహాదశ, శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దానికి గోచారం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది. 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని 7.5 years ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగుల్ పడుతూ ఉంటాడు అన్నమాట. అయితే 7.5 years అయిపోగానే ఏలినాటి శని అయిపోయింది అనుకుంటాడు. నాకు శని అయిపోయింది కదా అంటాడు. కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది. అందువల్ల సాధారణంగా దశలు బాగున్నప్పుడు కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు, రాహు ఇబ్బంది పెడతాడు, కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం ఇది కామన్. కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతి నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు, ప్రతి శనివారం, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనుకుందాం, ఇటు శివుడు, ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం, అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ ఒరిస్సా, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో, ఈ 12 నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు, అటు గోచార రీత్యా వచ్చినవి, దశల రూపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా, కోణార్క, శ్రీకాకుళం కొందరు ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం, ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా, ఎంత పెద్ద దరిద్రాన్నైనా, ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.